మంచిగా పట్టుకో చేసి మా వారి కోసం ఇక్కడ చపాతీలు అయితే చేశాను. సో ఈ రోజు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవలి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఎప్పుడో తీసానండి, 15-20 డేస్ అవుతుంది అన్నమాట. తన్వికకి ఎగ్జామ్స్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాగానే సెకండ్ డేకో థర్డ్ డేకో షూట్ చేసిన బ్లాగ్ అన్నమాట. సో వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు. అసలు ఏం ఎండలు అండి విపరీతంగా ఉన్నాయి, ఇంట్లో ఉండట్లేదు, బయటికి వెళ్ళట్లేదు, ఆ విధంగా ఉంటుంది. సో ఇక చాలా డేస్ అయిపోయింది కదా, ఇక ఈ వీడియో పెట్టేద్దామని చెప్పేసి ఇక ఈ ఇంట్రెస్ట్ తోటి కూర్చొని అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక మళ్ళీ ఏంటి అంటే తన్వికి వచ్చినప్పటి నుంచి ఇక నాకు ఇంట్లో పనులకైతే తీరిక ఉండట్లేదు అన్నమాట. సో తనని కూడా చదివిపిస్తున్నాను. హాలిడేస్ లో ఇక తనని అలాగే వదిలేస్తే మర్చిపోతుందని చెప్పేసి ఇక తనని అయితే చదివించుకుంటూ ఉంటున్నాను. బ్రష్ ఎలా ఇవాళ చెప్పలేస్తావా? చూసారు కదా, ఇక మార్నింగే లేచింది అన్నమాట మేడం గారు అయితే. ఇక తను లేవగానే మా హస్బెండ్ తో పాటు ఇక గ్రౌండ్ కి అయితే వెళ్ళిపోతుంది. సో సమ్మర్ హాలిడేస్ కదా, ఇక్కడ కేయూ గ్రౌండ్ లోకి అయితే చాలా మంది పిల్లలు అయితే వస్తున్నారట. ఇక ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తుంది, కాసేపు ఇక పిల్లలతో ఆడుకుంటుంది కదా. ఈ ఎండలకైతే ఈవినింగ్ అయినా బయటికి వెళ్ళేటట్లేదు కదా ఆడుకోవడానికి. ఇక మార్నింగ్ టైంలో అన్న ఆడుకుంటుంది అని చెప్పేసి ఇక తననైతే తీసుకెళ్తున్నారన్నమాట. సో బ్రష్ చేసి కొన్ని పాలు తాగని వెళ్ళన్నా కూడా ఏమొద్దు అనేసింది. ఇక మా హస్బెండ్ కూడా వద్దులే, అక్కడ బాగా పరిగెడుతుంది అని చెప్పేసి ఇక తను కూడా వద్దన్నారు. సో తనకి కూడా ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట. వచ్చిందంటే చాలు ఎప్పటికీ ఇక అక్కడ క్రికెట్ ఆడిన మీకు ఇట్లా అక్కయ్య వాళ్ళు వచ్చిళ్ళు, మా ఫ్రెండ్స్ వచ్చిళ్ళు అని చెప్పేసి ఇక మార్నింగ్ అంతా నా తల తినేస్తుంది అన్నమాట అక్కడి ముచ్చట్లతోటి. సో ఎంత ఎక్సైట్ అవుతుందో, తను కూడా ఒక బ్యాట్ బాల్ పట్టుకొని అయితే ఇక వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి తనైతే బైక్ కి వెనుక కూర్చుంటుంది అన్నమాట. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూర్చోలేదు. సో ఇదే ఫస్ట్. నేనైతే పైనుంచి అయితే వద్దు వద్దు అని అరుస్తున్నాను. ఇక మా హస్బెండ్ అయితే అసలు వినను కూడా వినలేదు. సో వచ్చిన తర్వాత అడిగితే ఇక తను కొంచెం హైట్ కూడా అవుతుంది కదా, ముందు కూర్చుంటే ఇబ్బంది అవుతుంది, పోనీలే ఇక వెనుకకి నెమ్మదిగా అలవాటు చేసుకుంటుంది అని చెప్పేసి ఇక అలా కూర్చోపెట్టుకొని అయితే తీసుకెళ్లారన్నమాట. సో ఇక వాళ్ళు వచ్చేసరికి 8-8:30 అవుతుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తుందట గ్రౌండ్ లో అయితే. సో ఇక ఎన్ని డేస్ వెళ్తుందో ఏంటో అయితే చూడాలి. సో ఫైనల్ గా ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం అయితే 5:30 కూడా కావట్లేదు అన్నమాట. సో ఎర్లీ మార్నింగే వెళ్తున్నారు. సమ్మర్ కదా, ఏం నిద్ర పడుతుంది చెప్పండి, మార్నింగే లేస్తాము. సో వర్షాకాలం చలికాలం అయితే సో మనకి టైం తెలియదు అన్నమాట. 9 గంటలకు లేచినా కూడా 5కి లేచిన ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇక ఆ విధంగా ఉంటుంది. ఇక వాళ్ళు వెళ్ళగానే ఇక బయట మొత్తం ఊడ్చేసి ఇక చల్లేస్తున్నాను. వాళ్ళు వచ్చేలోపు ఇక నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయి ఉంటే రాగానే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇక తినేద్దామని చెప్పేసి ఇక ఫాస్ట్గా అయితే పనులన్నీ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మేబీ సాటర్డే వ్లాగ్ అనుకుంటా, నాకైతే అంత ఐడియా కూడా లేదు. చెప్పాను కదా చాలా డేస్ అయిపోయింది షూట్ చేసి అని. ఇక ఫైనల్గా పనులన్నీ అయిపోయాయి, ఫ్రెష్ అప్ కూడా అయ్యి వచ్చేసాను. ఇక బోళ్ళు కూడా అన్ని తోమేశాను అన్నమాట. ఈరోజు వచ్చేసి ఇక దోశలు. సో ఇక దోశలు వేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. సో ఇక మా పాపకైతే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అడిగినా కూడా వైట్ దోశ అన్నమాట. డైలీ పెట్టు అదే తింటుంది. సో నాకు కూడా దోశలు అంటే ఇష్టం, మరి ఇంత ఇష్టం అయితే కాదు. డైలీ తినాలని అయితే నేను తినలేను, బట్ తనకు అలా కాదు. సో పొద్దున సాయంత్రం దోశలు పెట్టినా కూడా వద్దనకుండా తింటుంది అన్నమాట. ఇడ్లీ మాత్రం అసలుకే తినదు. ఇక తనకి నచ్చింది కాబట్టి ఈ మధ్య కొంచెం ఎక్కువ దోశలే వేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో మీరు ఇచ్చేది ఒక చిన్న లైక్ అయినా కూడా నా వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అన్నమాట. సో ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక తన్విక వాళ్ళు రాగానే ఫ్రెష్ అప్ చేపించి ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఏంటి ఇక్కడ సామాన్లన్నీ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? సో దీనికంటే ముందు రోజు మేము డిమార్ట్కి అయితే వెళ్ళాము. నైట్ వచ్చేసరికి 9:30 అయిందన్నమాట. సో సమ్మర్ కదా, ఈ ఎండకు ఆఫ్టర్నూన్ టైంలో అసలు ఎవరు బయటికి వెళ్తున్నట్టు లేరు.
సో, మాలాగే అందరనుకోని నైట్ టైమ్‌లో ఎవరుండరు, ఎండ కూడా ఉండదనుకోని మేమైతే వెళ్ళాము. బట్ వెళ్ళేసరికి పబ్లిక్ అయితే మామూలుగా లేరన్నమాట. ఫుల్లుగున్నారు. చాలా అంటే చాలా టైం పట్టేసింది మాకైతే వచ్చేసరికి. సో, మళ్ళీ ఇంటికి వచ్చి తన్వికకు డిన్నర్ తినబెట్టేసి, నేను తినేసి, స్నానం చేసి, ఇక పడుకునేసరికి అప్పటికే మాకు 11 అయిపోయిందన్నమాట. ఇక అందుకే డీమార్ట్‌లో నుంచి తెచ్చిన సామాన్లయితే ఏమీ సదరలేదు. అన్నీ అలాగే పక్కన పెట్టేసి ఇక పడుకుండిపోయాము. ఇక ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే ఇక మేమైతే అన్నీ సదిరేసుకుంటున్నాము. మళ్ళీ ఇంకా కాసేపయిందంటే ఇక ఎండ ఫుల్‌గా కొడుతుంది. మళ్ళీ చీదరేస్తుంది. ఇక ఈలోపే పనులన్నీ కంప్లీట్ చేసుకుందాము. ఇక ఇవన్నీ సదురుకున్న తర్వాత ఇక మళ్ళీ వంట గిట్ల చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్‌గా అయితే అన్నీ బాక్స్‌లలో అయితే ఫిల్ చేసుకుంటున్నాను. సో, ఆల్‌మోస్ట్ డీమార్ట్ సామాన్లయితే ఈసారి అయిపోయాయన్నమాట. బాక్సులన్నీ ఖాళీగా అయితే ముందు రోజు ఇక మార్నింగే అన్నీ నీట్‌గా కడిగేసి కాసేపు ఎండకైతే ఆరబెట్టుకున్నాను. సో, డైరెక్ట్ ఫిల్ చేసుకోవడమే అన్నమాట. సో, ఆ విధంగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక బాక్స్‌లలో పట్టాల్సినవన్నీ కూడా పెట్టిన తర్వాత మిగిలినయన్నీ ప్యాకెట్స్ ఉంటాయి కదా! సో, వాటికైతే పిన్ పెట్టేసి మళ్ళీ ఒక క్యాన్‌లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక తన్వికకి ఇలాంటి పనులంటే ఇష్టమన్నమాట. తనకి లిప్స్ గిట్లా అవి ఇవి ఏమన్నా ఉంటే చూపియండి అని చెప్పేసి అడుగుతుంది. సో, దీనిది డీమార్ట్ షాపింగ్ ఫుల్ వ్లాగ్ అని చెప్పేసి నేనైతే ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఎవరైనా కావాలంటే చూసేయండి. సో, బిల్లు మాత్రం ఫుల్‌గా అయిందనుకోండి. ఇక మా హస్బెండ్ అయితే షాక్ అయిపోయాడు. నిజం చెప్పాలంటే నేను కూడా అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈసారి ఏంటి అంటే సామాన్లన్నీ ఫుల్‌గా అయిపోయేంత వరకు ఆగామన్నమాట. సో, ఆ విధంగా అయితే బిల్ ఎక్కువయింది. దీంట్లో ఆయిలు, లిక్విడ్స్ సో, ఇవే కొంచెం కాస్ట్‌లీగుంటాయి కదా! వాటితోటి యాడ్ చేసుకునేసరికి ఇక ఈసారైతే బిల్ ఎక్కువగానే అయిందన్నమాట. ఇంకా తన్విక అయితే సీజర్ పట్టుకొని పేపర్ దొరికిందల్లా కట్ చేసుకుంటుందన్నమాట. నిజానికి తన డ్రెస్ కూడా కట్ చేసుకోపోయింది. అసలు వద్దు అంటే వినదు. చూడండి నేను అసలు తీసి పక్కన పెడుతుంటే మెల్లమెల్లగా సీజర్ తీసుకుంటుంది. నా పనిలో నేనున్న, తన పనిలో తనుందన్నమాట. సరే పోనీలే తను పడుకున్నప్పుడు సర్దుకుందామా అంటే లేచిన తర్వాత ఫుల్ ఏడుస్తుందన్నమాట. తనకిలా సదరడం అంటే చాలా ఇష్టం. సో, తనతో అయితే తిప్పలు పడుకుంటూ మరీ సదిరేశాను. నాకైతే చాలా టైం పట్టింది. దగ్గర దగ్గర 1 అవర్‌కి ఎక్కువనే అయిందన్నమాట ఇవన్నైతే మంచిగా నీట్‌గా సదురుకునేసరికి. సో, ఫైనల్‌గా ఎక్కడియి అక్కడైతే సదిరేశాను. ఇక తన్విక స్నాక్స్ గిట్లా తీసుకొచ్చేసరికి అన్ని ప్యాకెట్స్ ఉంటాయి కదా! సో, పప్పులైనా, పల్లీలైనా అవన్నీ పగిలిపోయాయి. వాటన్నింటిని నైటే ప్లేట్‌లో పెట్టేసి ఉంచానన్నమాట. సో, ఆ విధంగా కూడా కొంచెం ఇబ్బందయిపోయింది. సో, ఫైనల్‌గా ఇక 2, 3 మంత్స్‌కైతే మాకొస్తాయన్నమాట. ఇక డీమార్ట్ మొఖం కూడా చూడము 3 మంత్స్ వరకు. సో, ఇవే సరిపోతాయి మాకు. ఇక మళ్ళీ తన్వికకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్తాము. సో, అప్పటి వరకైతే ఇవి మాకు సరిపోతాయి. సో, మేము చెప్పాను కదా! చాలా డేస్ అయిపోయింది వీడియో తీసని. సో, అప్పటినుంచి లెక్క వేసుకుంటే మాత్రం ఇక స్కూల్ స్టార్ట్ అయ్యాక అన్నమాట ఎంతెల్లం గడిచిపోతుంది చెప్పండి ఇక పిల్లలకి స్కూల్స్ అయితే. ఇక అప్పటికైతే వెళ్తాము. తన్వికనైతే అబ్జర్వ్ చేయండి కత్తెరతోటి అసలు ఏ విధంగా చేస్తుందంటే నాకైతే చీదరేసిందన్నమాట. బట్ ఇక ఏం చేస్తాం చిన్న పాప కదా! తీసి నేను పక్కన పెడుతుంటే కావాలని ఫైనల్‌గా ఇక కిచెన్‌లో పెట్టాల్సినవన్నీ కూడా కిచెన్‌లో పెట్టేసాను. ఫ్రిడ్జ్‌లో సదరాల్సినవన్నీ కూడా సదిరేసానన్నమాట. ఇక తన్విక అయితే నాకు ఈ మధ్య ప్రతి పనిలో పోటీ వస్తుందన్నమాట. ఏ పని చేస్తే ఆ పనికే. సో, ఇంట్లో మీ పిల్లలు కూడా అలాగే చేస్తున్నారా లేదా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడ ఇల్లు ఉడుస్తుంటే కూడా నేను ఉడుస్తా అని చెప్పేసి కాసేపు నాతో ఫైటింగ్ అయితే చేసింది. బట్ అదైతే క్యాప్చర్ చేయలేదు. ఇక తనని డ్రాయింగ్ అన్నా, రాసుకోమన్నా ఏదో ఒకటి చెప్పేసి ఇక తనని పక్కన కూర్చోబెట్టేసాను. సో, ఇక నేనిక్కడ ఫాస్ట్‌గా ఇల్లయితే ఉడుస్తున్నాను. సో, ఉప్మా రవ్వయితే పడిపోయిందన్నమాట. అలాగే వదిలేస్తే ఇక ఇల్లంతా కూడా అవుతుంది. సో, కళ్ళ కింద పడుతుంది. నడుస్తుంటే కూడా అంత చిరాకుగా ఉంటుందని చెప్పేసి ఇక ఫస్ట్ ఇదంతా అయితే ఎత్తేస్తున్నాను. సో, మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. ఇల్లు ఉడవడము, తుడవడము. సో, మేబీ నాకు తెలిసైతే ఇది సాటర్‌డే వ్లాగ్ అనే అనుకుంటా. నాకైతే అలాగే అనిపిస్తుంది. సో, ఇక బెడ్‌షీట్ అన్నీ తీసేసి వాషింగ్ మెషిన్‌లో కూడా వేశాను. ఇల్లు తుడిచిన తర్వాత అలాగే డోర్ మ్యాట్స్, కర్టెన్స్ సో, అవన్నీ కూడా పిండేసానన్నమాట. బట్ అదంతా కూడా మార్నింగ్ అయితే నేను షూట్ చేయలేదు. ఎందుకంటే ఇక వాళ్ళొచ్చేసరికి నా పని కావాలని చెప్పేసి ఇక ఫాస్ట్‌గా అయితే చేసుకుంటూ ఉన్నాను. నిజానికి వీడియో తీయాలన్న ఐడియా కూడా లేదన్నమాట. సో, ఫైనల్‌గా ఆ విధంగా అయితే మార్నింగ్ అయితే జరిగిపోయింది ఎర్లీ మార్నింగ్. ఇక ఇక్కడొచ్చేసి ఇక బెడ్‌షీట్ అయితే వేసేస్తున్నాను. చెప్పాను కదా! ఇదివరకు వ్లాగ్‌లలో కూడా. సో, డైలీ తన్వికనైతే ఆఫ్టర్‌నూన్ కంపల్సరీగా పడుకోబెడతానన్నమాట. సో, 1కి లంచ్ తినబెట్టేసి 1:30 వరకైతే తనని పడుకోబెట్టేస్తాను.
సో 3:30 వరకైనా ఈజీగా పడుకుంటుంది. ఇంకా కొన్ని రోజులైతే తనకి ఇక ఫుల్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇక పడుకుందంటే ఇప్పుడే అన్నమాట. ఇక లైఫ్‌లో ఆఫ్టర్‌నూన్ డైలీ పడుకునే ఛాన్స్ అయితే రాదు కదా! స్కూల్‌కెళ్తూ ఉంటుంది. అందులోనూ సమ్మర్ హాలిడేస్. సో పిల్లలని ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఎంతసేపు పడుకోబెడితే అంత బెటర్ అన్నమాట. మనకైతే చీదరేయకుండా ఉంటుంది. అలాగే బయటికెళ్ళి ఆడుకోకుండా ఉంటుంది. సో తన్వికనైతే నేను ఏదేమైనా ఎక్కడికెళ్ళినా మన ఇంట్లో ఎంతమంది చుట్టాలున్నా గూడా ఆఫ్టర్‌నూన్ అయితే తనని పడుకోపెట్టకుండా అస్సలకే వదలనన్నమాట. సో ఎంతమందున్నా గూడా పర్సనల్‌గా ఒక రూమ్‌లోకెళ్ళి కూర్చొనైనా పడుకోబెడతాను గానీ, తననైతే పడుకోబెట్టకుండా అయితే అస్సలకే వదిలిపెట్టను ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో కంపల్సరీ అన్నమాట నాకైతే. సో, ఇక ఫైనల్‌గా ఇక బెడ్‌షీట్ వేసిన వెంటనే ఇక మార్నింగ్ బట్టలేసాను కదా! సో, అవైతే ఆరిపోయాయన్నమాట. మార్నింగే ఆరేసాను. సో, ఈ ఎండకి అయితే నార్మల్‌గా హ్యాండ్ వాష్ చేసిన బట్టలే ఆరిపోతున్నాయి. ఇక వాషింగ్ మిషన్‌లో బట్టలు ఎంతసేపు చెప్పండి ఆరడానికి. ఆల్రెడీ డ్రై అయిపోయి వస్తాయి కాబట్టి ఇక అవి కూడా తీసేసాను. ఏం లేదు కానీ ఎండ బాగా కొడుతుంటే అయితే ఇంట్లో పని అయితే చేయబుద్ధి కావట్లేదు. సో, అందుకే ఇలా ఎండ బాగా ముదరక ముందే ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. సో, ఆల్‌మోస్ట్ మొత్తం ఆరిపోయాయన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. ఈ ఎండకైతే డ్రై అయ్యి వస్తాయి కదా! సో, ఇక వీటినైతే ఫాస్ట్‌గా అయితే ఇక మడత పెట్టేస్తున్నాను. ఇంకా నాకు లంచ్ చేయాలన్నమాట. సో, వంట చేసేది ఉంది. అది కూడా ఇక కొంచెం ఎండ ఎక్కువ కాకముందే చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. సో, మెయిన్‌గా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంలోనే నేను వంట చేస్తాను. కాకపోతే ఈరోజు ఏంటిదంటే డీమార్ట్ సామాన్ ఉందని చెప్పాను కదా! సో, అది సదురుకోవాలి ఫస్ట్. మళ్ళీ చీమలు గిట్ల పడతాయి. అదొక పెద్ద గోల అని చెప్పేసి ఇక ముందు వాటినైతే సదిరేసాను. లేకపోతే మార్నింగే నాకు వంట కూడా అయిపోతుందన్నమాట. సో, తన్వికకు స్నాక్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఈవినింగ్ టైమ్‌లో అయితే చేసిస్తాను. సో, ఇక ఆ విధంగా అయితే బట్టలైతే మడత పెట్టుకుంటున్నాను. సో, ఈ మధ్య తన్విక తన డ్రెస్సులు తనే కూడా మడత పెట్టుకుంటుంది. బట్ ఇప్పుడు ఎందుకు నా పనికి అడ్డంగా రాలేదు అంటే, సో, పక్కన ఫోటో ఆల్బమ్ ఉందన్నమాట. తన బర్త్‌డేది. సో, అది చూసుకుంటూ ఉంది. అందులో బిజీగా ఉంది కాబట్టి ప్రెజెంట్ అయితే నా పనికి అడ్డమైతే రాలేదు. సో, ఫైనల్‌గా ఇక బట్టలన్నీ మడత పెట్టేసాను. ఐరన్ చేసే బట్టలున్నాయి. బట్ ఈ ఎండకైతే చేయబుద్ధి కావట్లేదు. అన్నీ స్టోర్ చేస్తున్నాను పక్కన. సో, ఇక 1 వీక్‌కి ఒక్కసారైనా ఇక ఐరన్ చేస్తాను. ఒకటేసారి ఇక తీరిక చేసుకొని ఐరన్ చేస్తే అయిపోతుంది. ఇక సమ్మర్ కదా! మొత్తం వేడొస్తుందన్నమాట. చేయబుద్ధి కావట్లేదు. సో, నార్మల్ టైమ్‌లో ఎలా అంటే ఇలా వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసిన రోజే ఈవినింగ్ టైమ్ వరకు ఐరన్ బట్టలుంటే ఐరన్ చేసి ఇక ఎక్కడియి అక్కడ పెట్టేస్తాను. బట్ ఇక సమ్మర్ కదా! ఆ విధంగా అయితే తీరట్లేదన్నమాట. ఇక నెక్స్టొచ్చేసి బట్టలు గిట్లా మడత పెట్టడం అయిపోగానే వంట కూడా చేసేసాను. సో, టమాటా పప్పు జస్ట్ చిన్న క్లిప్పే తీశాను. సో, నాకు ఆ పనంతా చేసేసరికి లేట్ అయిపోయింది. మళ్ళీ మా హస్బెండ్ ఒకవేళ త్వరగా వస్తే ఇబ్బందవుతుందని చెప్పేసి ఇక ఫాస్ట్‌గా వంట చేసేసాను. దాంట్లోకి సైడ్ డిష్ వచ్చేసి ఇక పాపడాలు కాల్చానన్నమాట. సో, మా హస్బెండ్‌కి కంపల్సరీగా సాంబారైనా, పప్పైనా దాంట్లోకి ఆమ్లెట్ అయినా, పాపడాలైనా ఏదన్నా ఒకటి ఉండాలన్నమాట. సో, ఇక వంట చేసిన వెంటనే ఇక్కడ నైట్ డిన్నర్‌లోకని చెప్పేసి ఇక చపాతీ కలిపి పక్కన పెట్టేస్తున్నాను. సో, నానితే బాగొస్తుంది కదా! సో, బాగా నైట్ లేట్‌గా కాకుండా 5 ఆ టైంలో చేసుకుంటే కొంచెం డోర్స్ ఓపెన్ చేసినా కూడా మంచిగా వేడి అంతా బయటికెళ్తుంది అని చెప్పేసి ఇక ఆ టైంలో చేద్దామని చెప్పేసి ఇక నానబెట్టేసాను పిండి కలిపి. సో, ఇక తనైతే లంచ్ చేసి ఇక పడుకుండిపోయింది. లేచిన తర్వాత ఇక కాసేపైతే రాయించేసానన్నమాట. బట్ ఇదైతే మార్నింగ్ తీసిన క్లిప్ అన్నమాట. ఇందులో యాడ్ అయింది. నేనైతే చూసుకోలేదు. సో, అలాగే ఉంచేసానన్నమాట. సో, ఈవినింగ్ టైమ్‌లో మళ్ళీ ఇల్లు ఊడవడము, బొల్లు తోమడము, కాసేపు బయట సైకిల్ తొక్కుకుందన్నమాట. అలాగే ఇక నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాను. సో, ఇదైతే మార్నింగ్ తీసిన క్లిప్ అనుకుంటా. కొంచెం అటు ఇటుగా అయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకొనైతే చూసేయండి. సో, ఆ విధంగా అయితే జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను చపాతీలు కూడా చేయడం స్టార్ట్ చేశాను. చపాతీలు చేస్తే ఇల్లంతా హీట్ అవుతుంది కదా! సో, ఇక బాగా చీకటి కాకముందే డోర్స్ అయినా ఓపెన్ చేసి పెడితే వేడి గాలంతా బయటికెళ్తుంది. అలాగే దోమలు రాని టైంలో ఓపెన్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఇక త్వరగా అయితే చేసేస్తున్నాను. అదే వర్షాకాలం, చలికాలం అయితే మంచిగా ఇల్లంతా వేడిగా, వెచ్చగా అవుతుందన్నమాట. సో, ఇది సీజన్‌కి తగ్గట్టుగా ఉంటుంది కదా! ఏదైనా కూడా. సో, ఫైనల్‌గా చపాతీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే షార్ట్‌గా, సింపుల్‌గా అయితే తీశానన్నమాట. సో, పెద్దదిగా వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే డైలీ పెట్టడానికైతే ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.